నా పేరు అబూబకర్ సిద్దిక్. చిన్నప్పటి నుండి నేను వైజాగ్‌లోనే ఉన్నాను. ఐయామ్ ఫ్రమ్ వైజాగ్. మా మదర్ నేను 3 ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయారు అండ్ ఫాదర్ లెఫ్ట్ మీ ఆన్ మై ఫేట్. సో, అప్పటి నుండి నేను మా అమ్మమ్మ, తాతయ్య అండ్ చిన్న మావయ్య దగ్గరే పెరిగాను. వాళ్ళే చిన్నప్పటి నుంచి నా సర్వైవల్‌కి మొత్తం చూసుకున్నారు. నన్ను పెంచడం, పోషించడం, నా ఎడ్యుకేషన్‌కి, సో, నా మోరల్ సపోర్ట్ ఎవ్రీథింగ్ వాస్ దెమ్. ఈ బాబుకి నేను ఒక సంవత్సరం నుంచే పెంచాను. అప్పటి నుంచి వీళ్ళు ఆలుగారు బదిలేసి వెళ్ళిపోయారు. అయితే నేనే పెంచాను. తర్వాత వచ్చి ఈ పిల్లడికి ప్రైమరీ స్కూల్లో వేయడానికి ఇష్టపడలేదు నేను. పోలీసు వాళ్ళకి సపోర్ట్ వల్ల ఎంతవరకు ఇంటర్ వరకు వాళ్ళే సపోర్ట్ చేశారు, వాళ్ళే అన్నీ చూసుకున్నారు, అన్నీ చేశారు. ये बचपन से जब से इनके वालिदा इंतकाल कर गई वो रोज से ये हमारे घर में हमारे पास पला पोसा बड़ा हुआ। आज ये एक स्टेज में है। वो स्टेज की वजह आप हमारे हरगोपाल साहब, प्रिंसिपल साहब और हमारे मौली साहब ये तमाम लोग मिलके हमारे बच्चे को जरा उठाए। फाइनेंशियल बहुत हमारा कमजोर था, फिर भी ये बड़े लोगों की वजह से हमारा बच्चा आज खड़के है। నేను హరగోపాల్ స్కూల్‌లో నా స్కూలింగ్ అయింది. సో, ఫ్రమ్ క్లాస్ 1 టు క్లాస్ 5th నేను హరగోపాల్ స్కూల్‌లోనే చదివాను కూడా. అండ్ దే సపోర్టెడ్ ఫర్ మై ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్లీ అండ్ బోత్. అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. వాళ్ళు నన్ను సపోర్ట్ చేయగలిగారు. బట్ ఒక పాయింట్లో మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ చాలా లో అయిపోయింది. మావయ్య ఒక పెయింటర్, ఆయనకి వర్క్ ఎక్కువ ఉండదు, రెగ్యులర్గా దొరకదు అవకాశం. అండ్ మా అమ్మమ్మ, తాతయ్య దే వెరీ ఓల్డ్. నన్ను చూసుకోవడమే వాళ్ళకి ఒక లిటిల్ ఆఫ్ బర్డెన్ లాగా ఉంటుంది. బట్ మా మావయ్య ఎలాగా అయినా కోపప్ చేయగలిగారు. అండ్ హీ ఈజ్ ఆల్సో మ్యారీడ్ పర్సన్ విత్ 2 kids. అండ్ వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడం, మమ్మల్ని చూసుకోవడం అండ్ చాలా బర్డెన్ అయిపోయింది. అండ్ బోత్ ఆఫ్ దెమ్ వీళ్ళకి ఇంత ఏజ్ ఎక్కువ అయినా సరే నన్ను రోజుకి స్కూల్కి పంపించడం ఇదంతా ఇట్స్ నాట్ దేర్ పార్ట్. బట్ వాళ్ళు చేయగలిగారు 5th వరకు. అండ్ 5th క్లాస్లో వీ టుక్ ఎ డెసిషన్ టు డ్రాప్ అవుట్ ఫ్రమ్ మై స్కూల్ బికాస్ ఫైనాన్షియల్గా మేము చాలా లోగా ఉన్నాం. సో, ఫైనాన్షియల్గా లో ఉండడం వల్ల నేను హరగోపాల్ స్కూల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ మై లొకాలిటీ ఆ స్కూల్లో డ్రాప్ అవుట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ నేను థాట్ ఆఫ్ టు గవర్నమెంట్ స్కూల్కి ఇంకా వెళ్ళిపోదాం, ఎడ్యుకేషన్ అయితే ఉండాలి బట్ స్కూల్ మారుదాం ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల అనుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ 2 months డ్రాప్ అవుట్ అయిపోయాను. కాలేజ్ స్కూల్కి కూడా వెళ్ళలేదు. దెన్ మా స్కూల్లో ప్రిన్సిపల్ సార్, సో ఆయనకి నేను బాగా తెలుసు, వన్ ఆఫ్ ద బ్రైట్ స్టూడెంట్ అని. అండ్ ఫ్రమ్ దెన్ మై స్టోరీ టర్న్. నేను బాగా చదువుతున్నానని మా సమ్ ఆఫ్ ద టీచర్స్ అండ్ ద ప్రిన్సిపల్స్ కన్సల్టెడ్ చంద్రమౌళి ప్రసాద్ గారు. అండ్ హీఈస్ ద వన్ బిహైండ్ మై సక్సెస్. ఆయన 6th క్లాస్ నుండి ఫస్ట్ 6th క్లాస్లో నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, దట్ టు సపోర్ట్ ఫినాన్షియల్లీ ఫర్ మై ఎడ్యుకేషన్. అండ్ ఒక టెస్ట్ పెట్టారు, టెస్ట్లో పాస్ అయ్యాను. అండ్ హీ డిడ్ అండ్ ఓవరాల్ అసెస్మెంట్ ఫర్ మీ. ఫస్ట్ నాకు జస్ట్ ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు, దట్స్ ఇట్, అక్కడ దాకే అని అనుకున్నా. బట్ దట్ వాజ్ నాట్ ఓన్లీ ద పార్ట్. బికాస్ ఆ 6th క్లాస్ నుండి డ్రాప్ అవుట్ అవ్వాల్సిన నేను మళ్ళీ అదే స్కూల్లో 2 months తర్వాత నేను జాయిన్ అయ్యాను విత్ ఫుల్ ఫీజ్. సార్ అక్కడికక్కడే నన్ను ఫుల్ ఫీజ్ కట్టేసి మరి జాయిన్ చేశారు. లేదు, యూ హ్యావ్ టు స్టడీ అని చెప్పేసి జాయిన్ అయిన తర్వాత 6th to 10th నా మొత్తం ఫినాన్షియల్గా నా ఎడ్యుకేషన్కి ఏమేమి కావాలి అదన్నీ ఆయనే చూసుకున్నారు. నా పేరు చంద్రమౌళి ప్రసాద్ అండి. ఎడ్యుకేట్ ఫార్వర్డ్ ద్వారా పిల్లల్ని చదివించడానికి 2014లోని మా తమ్ముడు యూఎస్లో ఉన్నటువంటి మా తమ్ముడు ప్రసాద్ గూడెం తన సహకారం ద్వారా పిల్లల్ని చదివించాలి అనేటువంటి ఒక ఆలోచనతో 2014లో ముందుకు వచ్చామండి. మా తమ్ముడు యూఎస్లో చదువుకొని ఉన్నప్పుడు నన్ను కన్సల్ట్ చేసి నేను చదువుకున్న ఊర్లోని, నేను పుట్టి పెరిగిన ఊర్లోని కొంతమంది పిల్లలకి నేను సహాయం చేయాలి. ఎందుకంటే ఆ ఊరికి, ఆ ప్రదేశానికి నేను రుణపడి ఉన్నాను. ఆ ఊర్లో ఉన్నటువంటి పిల్లలకి నా ద్వారా కొంతమంది పిల్లలు చదివించి వాళ్ళ భవిష్యత్తుని నేను బాగు చేయగలిగితే నేను నా మాతృ ప్రదేశానికి నేను సహాయం చేసిన వాడిని అవుతానని చెప్పి ఆలోచనతో నాతో మాట్లాడినప్పుడు సరే మనం ముందుకు వెళ్దాము అని చెప్పి నేను ముందు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి పిల్లల్ని కొంతమంది కన్సల్ట్ చేశాను. అప్పుడు హరిగోపాల్ అనే స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ ప్రిన్సిపల్ నాకు అబూబకర్ని గురించి నాకు చెప్పారు. అప్పటికి నా అబ్బాయి 5th standard చదివి సపోర్ట్ లేక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోతానని చెప్పేసి చెప్పారు. దీంట్లోని అక్కడికి సహాయం ఎవరు లేరండి, తల్లిదండ్రులు లేరు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతగారు దగ్గర ఉంటున్నాడు, మీరేమైనా సహాయం చేయగలిగితే ఆ కుర్రవాడుకి హెల్ప్ చేసినట్టు అవుతుంది అన్నప్పుడు ఆ కుర్రవాడిని పిలవండి, నేను చూస్తానని చెప్పాను. పిలుచుకొని వచ్చారు. కుర్రవాడు చాలా స్మార్ట్గా ఉన్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు.
ఆ విషయం నాకు చూసిన తర్వాత సరే ఈ అబ్బాయి కొంచెం ఒక టెస్ట్ పెడతాము ఎలా చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఆ అబ్బాయికి టెస్ట్ పెట్టామండి. ఆ టెస్ట్లో పాస్ అయ్యాడు. కుర్రాడు నిజంగా భవిష్యత్తులోని మంచి భవిష్యత్తు ఉంది, తనను తాను అభివృద్ధి చేసుకోవడంతో పాటు నలుగురికి సహాయం చేయగలిగే కెపాసిటీ ఉంది అనేది నాకు అర్థమైంది. దాంతో నేను వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మతో కూడా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పాపం చాలా ఓల్డ్ పీపుల్ ఒక చిన్న ఇంట్లో ఉన్నారు. వాళ్ళు ఏడుస్తూ నాకు చెప్పినప్పుడు నేను నిజంగానే తల్లి లేరు తండ్రి లేడు, ఇద్దరు లేని సందర్భంలోని అమ్మమ్మ తాతగారు దగ్గరుండి పిల్లల్ని చూసుకొని ఆ కుర్రాడిని చదివిస్తున్నారు. ఇలాంటి పిల్లల్ని మన భవిష్యత్తులో మనం బాగు చేసినట్టే ఇది ఒక మిగతా వాళ్ళకి ఒక ఆదర్శంగా ఉంటుంది అనిపించింది. ఈ కుర్రాడిని 2014 నుంచి 2021 వరకు మేము చదివించామండి. దీనికి పూర్తి సహకారం మా తమ్ముడు ప్రసాద్ కూడా అందించాడు. అతను ఫండింగ్ చేయడం వల్లనే ఇంతవరకు మేము చదివించగలిగాం. ఇప్పటికీ కూడా తను హెల్ప్ చేస్తున్నాడు. దీంట్లోని క్రమంలోని తను బీటెక్ వచ్చిన తర్వాత మేము పడాలా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళని ఫర్దర్గా కంటిన్యూ చేయమని చెప్పేసి మేము అడిగినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చారు. దాంతో అబూబాకరు బీటెక్లో జాయిన్ అయ్యాడు. బీటెక్ జాయిన్ అయ్యి బీటెక్ ఇప్పుడు 3rd ఇయర్ కంప్లీట్ చేసి ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఫైనాన్షియల్గా ఒకటే కాదు, 6th క్లాస్ నుండి మాకు EFC ట్రస్ట్ ఎడ్యుకేట్ ఫార్వర్డ్ చారిటీ వీళ్ళు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడమే కాకుండా మాకు ట్యూషన్స్ కూడా పెట్టేవారు. లైక్ ఈవినింగ్ ఆఫ్టర్ ద స్కూల్ ఒక 6 o'clock నుండి ట్యూషన్స్ పెట్టి ఇక్కడ స్కూల్కి కావాల్సిన అకాడమిక్స్ ప్లస్ మా పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఏదైతే కావాలో అది మెయిన్గా టీచ్ చేశారు. అండ్ దట్ బ్రాట్ మీ హియర్. అండ్ అన్ఫార్చునేట్లీ 10th తర్వాత మా ట్యూషన్స్ కోవిడ్ వల్ల ఆగిపోయాయి. 10thలో ఐ గాట్ 10 out of 10 హర్గోపాల్ స్కూల్లోనే. నెక్స్ట్ 10th తర్వాత అండ్ దట్స్ అ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇంటర్మీడియట్. సో లైక్ ఇంటర్మీడియట్లో కూడా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ లైక్ శ్రీ చైతన్య కాలేజ్లో అండ్ IIT కోచింగ్ ఇప్పించారు నాకు. ఐ ఆస్క్డ్ హిమ్ అబౌట్ ద కెరియర్ గైడెన్స్. సార్ కూడా ఒక 2-3 మెంబర్స్తో కన్సల్ట్ అయ్యి దిస్ ఈస్ ద బెస్ట్ క్యాంపస్ అని చెప్పి భారతీ భవన్లో చదివించారు. నా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, కాలేజ్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్ ఇంక్లూడింగ్ నా బుక్స్ ఫీజ్ మొత్తం ఎడ్యుకేట్ ఫార్వర్డ్ చారిటీయే సపోర్ట్ చేసింది. వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ బడ్జెట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎడ్యుకేషన్ మీదే అవుతుంది. అండ్ ఆ బర్డెన్ లేకుండా అసలు నమ్మశక్యం కాంది ఏంటంటే ఒక్కరోజు కూడా నేను ఫీజు గురించి ఆలోచించలేదు, లైక్ కట్టాలి కదా అని. ఎందుకంటే ముందే అబూబకర్ సిద్దిక్ ఫీజ్ పెయిడ్, టోటల్ యాన్యువల్ ఫీజ్ పే అంతే, అలా ఉండేది. సో ఇంత కూడా బర్డెన్ ఇవ్వకూడదు, మొత్తం కాన్సన్ట్రేషన్ చదువు మీదే ఉండాలి అని చెప్పి EFC వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇంజనీరింగ్ లైఫ్ వైజాగ్లోనే ది బెస్ట్ కాలేజ్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో అందులో నాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్లో సీట్ వచ్చింది, ఫ్రీ సీట్. అండ్ యాజ్ అ ఫ్రీ సీట్ మా ఫీజు మొత్తం గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. బట్ క్యాచ్ హియర్ ఈస్ 2021 నుంచి పడాలా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు సపోర్ట్ చేయడం మొదలెట్టారు. సో EFC మర్జ్డ్ విత్ PCT. వీళ్ళు చేసిన హెల్ప్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిమెంబరింగ్ హెల్ప్. బికాస్ EFCతో నాకు కావాల్సిన బేసిక్ ఫినాన్షియల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ అన్నీ వచ్చాయి. అండ్ PCT పడాలా చారిటబుల్ ట్రస్ట్ నా లైఫ్లో మార్చిన సంఘటన ఏంటంటే టు గివ్ ఏ గుడ్ మెంటర్. 21లో మర్జ్ అయిన తర్వాత మా ఓవరాల్ అసెస్మెంట్ మౌలి సార్తో పాటు పడాలా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా చూసేవాళ్ళు. 6 months గ్రేడ్, 6 months తర్వాత ఎలా ఉంది, ఎవ్రీ 6 monthsకి ఒక రివ్యూ పెట్టడం, ఒక మీటింగ్ పెట్టడం, అందరూ కలవడం, డోనర్ మీటింగ్స్ పెట్టడం. సో ఈ 6 monthsలో ఎంత అసెస్ చేశారు, ఎంత అప్ స్కిల్ ఇవ్వగలిగారు, సో ఈ మీటింగ్స్లో మాట్లాడడం, ఎవ్రీ 1 yearకి ఒకసారి గెట్ టుగెదర్ ఒక మీట్ పెట్టడం. సో అక్కడ కూడా మాకు ఒక మంచి విషయాలు, నాట్ ఓన్లీ అకాడమిక్స్, ఈ ట్రస్ట్ జస్ట్ అకాడమిక్స్తోనే కాదు, ఓవరాల్ ఒక మనిషికి ఏం క్వాలిటీస్ కావాలో అవన్నీ, స్టూడెంట్లో ఏ క్వాలిటీస్ కావాలో అవన్నీ ఇన్కార్పొరేట్ చేయడానికే చూశారు. అండ్ ఇట్ రియల్లీ హెల్ప్ మీ అ లాట్. 3rd year నుండి PCT వాళ్ళు మిస్టర్ మహంతి గంగాధర్, సో ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్. సో ఆయన ఎవ్రీ సండే మా కోసం టైం తీసుకొని మాకు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ అన్ని ఆయన గైడ్ చేసేవారు. వాట్ ఈస్ ద మోస్ట్ ఫండమెంటల్ థింగ్, పాయింట్ ఆఫ్ వ్యూనే మార్చేశారు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో. అండ్ ఫైనల్ ఇయర్ వచ్చేసింది, ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్స్, ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయ్యాయి. చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. ఈ నాలెడ్జ్తో, the knowledge which I got from Mahanti sir and the behavior, the skill incorporated by both the trusts like PCT and EFC, knowledge తోనే ఆ స్కిల్ తోనే ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయగలిగాను. ఇంటర్వ్యూస్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కమ్యూనికేషన్. సో ఈ కమ్యూనికేషన్ అనేది నాకు ఈ ట్రస్ట్ వల్లే వచ్చింది. నలుగురిలో మాట్లాడడం, ఒక ప్యానల్లో ఒక 5-6 members ఇంటర్వ్యూ ప్యానల్లో ఉన్నా వాళ్ళతో అవలీలగా మాట్లాడగలిగే ఇది వాళ్ళ వల్లే వచ్చింది. నాకు 5 క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఆఫర్ లెటర్స్ వచ్చాయి, లైక్ ఇన్ఫోసిస్,
TCS, Mindtree, Capgemini, Accenture. ఈ కంపెనీస్లో నాకు ఆఫర్ లెటర్స్ వచ్చాయి అరౌండ్ అన్ యావరేజ్ ప్యాకేజ్ ఆఫ్ 6 LPA, అండ్ దిస్ ఇస్ ఆల్సో అనదర్ అచీవ్మెంట్ ఫర్ మీ. లైక్ ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్ అండ్ ఇంజనీరింగ్ ఏ స్ట్రీమ్లో వెళ్ళినా నేను ఆ అవుట్పుట్ చూపించాలనుకున్నాను, అండ్ ఐ హ్యావ్ డన్ ఇట్. సో దిస్ ఇస్ మై స్టోరీ, అండ్ ఐ థింక్ దిస్ నాట్ ఓన్లీ ఎ స్టోరీ, ద సక్సెస్ విచ్ ఐ హ్యావ్ గాట్ ఫ్రమ్ both the trust. Unnati at PCT is a very unique and comprehensive scholarship program to support the underprivileged families with academic excellence. In addition to the financial assistance, Unnati includes the personalized counseling, career guidance, and the timely mentoring to help the students excel both in career and life. So please join us to help make a difference by supporting the unsupported. Thank you.